నమస్కారం మైటీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణ బ్రాహ్మణ వీధిలో వెలిసి ఉన్న శ్రీ సీతారామ దేవస్థానం వద్ద ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిపించారు. లోక కళ్యాణం కోసం శ్రీ భూదేవి అంశగా అవతరించిన గోదాదేవి రంగనాథుడిని పతిగా పొందేందుకు చేసిన తిరుప్పావై వ్రతం నేటితో సంపూర్ణమైంది. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు కారంచేటి మల్లికార్జున శర్మ నేతృత్వంలో ఆలయ చైర్మన్ బివి సుబ్బారావు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు జగన్, వాసు, శివ, చంద్ర, జగన్నాథం పర్యవేక్షణలో ఈ వేడుకలో గోదాదేవిని సాక్షాత్తు భూదేవి అవతారంలో పరిమళ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. పట్టు వస్త్రాలు, మంగళాభరణాలు, విలక్షణమైన పూలమాలలతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రధాన అర్చకులు అనంతకుమార్ దీక్షితులు చేతుల మీదుగా పూలమాల మార్పిడి ఘట్టం నిర్వహించారు. గోదాదేవి కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గోవింద గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. చైర్మన్ బివి సుబ్బారావు మాట్లాడుతూ భూదేవి స్వరూపిణి అయిన గోదాదేవిని ఆరాధించడం వల్ల మాంగళ్య బలం పెరుగుతుందని, పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని భక్తుల నమ్మకం. ఈ వేడుకతో ధనుర్మాస ఉత్సవాలకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొన్నా కాటయ్య, బ్రాహ్మణ సంఘ సభ్యులు, పట్టణ ప్రజలు తదితరులు నిశ్శబ్దమేమే గోవింద గోవింద సార్ తొందరగా 9 भगवान
ధనుర్మాసం సందర్భంగా ఈరోజు భోగినాడు స్వామివారి గోదాదేవి యొక్క కళ్యాణ మహోత్సవం జరిగింది. శ్రీ సీతారామస్వామి దేవస్థానం బ్రాహ్మణ వీధి. దీని యందు ధనుర్మాసం డిసెంబర్ 16వ తేదీ నుండి ప్రారంభమై ఈ రోజు వరకు ఈ 30 రోజుల పాటు స్వామివారికి అమ్మవారికి పూజలు జరిగినాయి. ఆ సందర్భంగా ఈరోజు గోదాదేవి కళ్యాణం, రంగనాథ స్వామి యొక్క కళ్యాణం ఈ రోజున అనంత ఆచార్యుల వారి ఆధ్వర్యంలో మన సూలూరుపేట బ్రాహ్మణ వీధిలో శ్రీ సీతారామస్వామి దేవస్థానం నందు జరిగింది. అమ్మవారి యొక్క అవతారం భూదేవి అవతారం. ఆ అవతారంలో అమ్మవారు ఎన్నో విధాలుగా స్వామివారిని అర్చించి మనకి మానవాళికి ఎలా ఉండాలి అనేది నిర్దేశించి దిశానిర్దేశం ఇవ్వటం వల్ల మనం కూడా ఆ కార్యక్రమ అనుచరణగా మనం కూడా వైష్ణవ సాంప్రదాయంలో ఈ వివాహ మహోత్సవాన్ని జరుపుకున్నాం. దీనికి ఎంతోమంది అందరూ సహకరించారు, ఉభయదాతలు అందరూ సహకరించారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. రైతు పండగలతో ప్రకృతి పులకించిపోతున్న ఈ శుభ సందర్భంలో భోగి, సంక్రాంతి, కనుమ వంటి పర్వదినాలు ప్రతి ఇంటికి ఆనందం, ఆరోగ్యం, సౌభాగ్యం తీసుకురావాలని ఆకాంక్షిస్తూ కూటమి ప్రభుత్వం పెద్దలకు, నాయకులకు, అంకిత భావంతో పనిచేస్తున్న కార్యకర్తలకు, ప్రజాసేవలో ముందుండే అధికారులకు, ప్రజల గొంతుకగా నిలుస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ముఖ్యంగా సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మన సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ.